హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్మనీ నరేష్. ఇది మనాలిలో మా సెకండ్ డే. ఈరోజు మేము స్నోలో టైం స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ వెళ్ళే దారిలో మనకి ఫ్యూయల్ కూడా సరిగ్గా దొరకదు. అందుకనే ఇక్కడ ముందుగానే పెట్రోల్ అంతా వేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యి అక్కడ స్నో యాక్టివిటీస్ ఇవన్నీ చేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి మేమున్న ప్లేస్ నుంచి. ఇప్పుడు మేము సోలాంగ్ వ్యాలీకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఓల్డ్ మనాలి. మనాలి నుంచి అక్కడికి వెళ్ళే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మంచుకొండల తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బియాస్ రివర్ అండ్ ఇంకా వాటిపైన ఉన్న బ్రిడ్జెస్. ఇప్పటి వరకు మనం చూసిన మంచుకొండల కన్నా ఇప్పుడు దారిలో వెళ్తుంటే కొండల మీద ఇంకా మంచు చాలా ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని కొండల మీద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మరి పెద్దవి కాదు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి చూడడానికి. మనకి కనుక టైం ఉంటే మంచి మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు ఈ లొకేషన్స్లో. మేము కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి దారిలో ఆగాము. మనం స్నో యాక్టివిటీస్ అండ్ స్నోలో ఉండాలి అంటే లైక్ అక్కడ టైం స్పెండ్ చేయాలి అంటే మనకి ఒక సెపరేట్ డ్రెస్ కావాలి. సో మనకి అవి ఆన్ ద వేలోనే దొరుకుతాయి, షాప్స్లో రెంట్కి ఇస్తారు. డ్రెస్తో పాటు షూ కూడా ఇస్తారు. డ్రెస్సెస్ అన్నీ అంత బాగుండవు, కొన్ని కొంచెం పాతగా కనిపిస్తాయి. సో మనమే బాగా చూసుకొని తీసుకోవాలి. కొంచెం పిక్స్ అవి తీసుకుంటాం కదా, కొంచెం మంచిగా కనిపించేలాగా సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. సాక్స్, హ్యాండ్ గ్లోవ్స్ అండ్ గాగల్స్ లాంటివి కావాలంటే మాత్రం వాటికి ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. ఈ డ్రెస్సెస్ తీసుకున్న దగ్గరే స్నో యాక్టివిటీస్ అన్నీ చేయడానికి ఒక సపరేట్ ప్యాకేజ్లా ఉంటుంది. ఇంత అమౌంట్కి ఇన్ని యాక్టివిటీస్ చేయొచ్చు అని ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు, అక్కడ తీసుకోవచ్చు. మేమైతే 4 యాక్టివిటీస్ కలిపి ఉన్న ప్యాకేజ్ తీసుకున్నాం. ఈ ప్యాకేజ్కి అండ్ డ్రెస్సెస్కి కలిపి ఇద్దరికి 3600 తీసుకున్నారు. లేదంటే మనము యాక్టివిటీ చేసే ప్లేస్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ది జిప్ లైనింగ్. జిప్ లైనింగ్ ఆన్ ద వేలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం నేను ఇలాంటి యాక్టివిటీస్ అవన్నీ ట్రై చేయడం. ముందే హైట్స్ అంటే భయం, ఇంకా ఈ హైట్లో అది కూడా రివర్ పైన ఒక తాడు మీద అలా వెళ్ళాలంటే చాలా భయం వేసింది. ఇంకా వెళ్ళాక కూడా చేయనని చాలాసేపు అనుకున్నాను. బట్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా చేశాను. ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్ చేశాను. ఆ హైట్లో అలా వెళ్తూ కింద రివర్ చూస్తుంటే అసలు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్, చాలా బాగుంది. లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ఆ గోప్రోలో వీడియో రికార్డ్ చేసుకోవాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. దాంట్లో ఒకటి ఏంటంటే యాక్ రైడ్. మేము అది సెలెక్ట్ చేసుకోలేదు, మేము ఆ పక్కనే బంజీ జంప్ చేయడానికి వచ్చాము. ఈ బంజీ జంప్ అయితే రోపే కన్నా దారుణంగా ఉంది. చాలా భయం వేసింది. అస్సలు డబ్బులైతే పే చేసాం కానీ అసలు చేయనని చెప్పాను. అందుకే ఫస్ట్ మా హస్బెండ్ని వెళ్ళమని చెప్పా. ఎక్స్పీరియన్స్ బట్టి చేద్దామా వద్దా అని చెప్పి డిసైడ్ అయ్యాను. తను ఫస్ట్ భయపడ్డారు కానీ తర్వాత ఎంజాయ్ చేశారు. నేను మాత్రం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే చాలా భయపడ్డాను, అసలు వెళ్ళనని డిసైడ్ అయిపోయాను. కానీ హైట్ అది కొంచెమే పెడతాము, తగ్గిస్తాము అని చెప్పి ఇంకా నన్ను కూడా ట్రై చేయమన్నారు.
సో ఇంకా వెళ్ళాను. చాలా భయపడ్డాను. ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇలాంటివి చేయకూడదని డిసైడ్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి అటల్ టన్నల్కి వెళ్తున్నాం. ఈ సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలి అంటే అటల్ టన్నల్ కింద నుంచి వెళ్ళాలి. అసలు మంచు దగ్గరికి వెళ్తున్నామంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ క్లిక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అటల్ టన్నల్ స్టార్టింగ్లోనే వాష్రూమ్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాక ఇంకా ఏముండవన్నమాట. ఈ టన్నల్ లెంత్ టోటల్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 9 కిలోమీటర్స్ దాంట్లోంచి ట్రావెల్ చేయాలి. చాలా బాగుంటుంది ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. దీనికి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద అటల్ టన్నల్ అని పేరు పెట్టారు. ఇంకా టన్నల్ దాటి బయటకు వచ్చాక ఫుల్ మంచు, ఎక్కడ చూసినా ఎటు చూసినా మంచే. ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్స్ అయితే అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఈ భూమి మీద కాదు, వేరే లోకంలో ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది. మీకు వీలైతే మాత్రం అస్సలు ఈ మనాలి ట్రావెల్ని మాత్రం అస్సలు పక్కన పెట్టొద్దు. కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి. అయితే ఈ మూవీస్లో వీడియోస్లో వాటిల్లో చూసి చాలా బాగుంది ప్లేస్, ఒకసారి వెళ్ళాలి నచ్చేది. బట్ ఇక్కడికి వచ్చాక ఫీలింగ్ అయితే చాలా డిఫరెంట్. మనాలి ట్రిప్కి మనం కొంచెం బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఇది ఐస్ స్కీయింగ్ అంటారు. ఆ స్టిక్స్ రెండు పట్టుకొని ఐస్లో స్కేటింగ్ లాగా అన్నమాట. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. నా వెనకాలే మనకి గైడ్ కూడా ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తారు. అండ్ మనం చాలాసార్లు పడిపోతాం ఈ ప్రాసెస్లో. 2-3 టైమ్స్ చేశాక మా హస్బెండ్ అయితే మంచిగా నేర్చుకున్నారు బ్యాలెన్సింగ్ అండ్ ఎంజాయ్ చేశారు కూడా. అండ్ ఇది ఇంకొక యాక్టివిటీ. ట్యూబ్ లాగా ఉంది కదా, దాంట్లో కూర్చోబెట్టి పైనుంచి కిందకి తోస్తారు అంతే. ఇది కొంచెం వేస్ట్ అనిపించింది, ఎందుకంటే మనం ఓన్లీ ఒక్కసారి అలా వెళ్ళచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏటీవీ రైడ్స్ ఇంకా అలా చాలా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా అయ్యాక ఇంకా ఫుల్ ఆడుకున్నాం మంచులో అండ్ ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. పిక్ ఇంత అని చెప్పి చార్జ్ చేసి తీస్తారనమాట. అండ్ ఫుడ్ అయితే మ్యాగీ అలాంటివే ఉంటాయి. మా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి కొన్ని పిక్స్ తీసుకున్నాం. తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాం అనేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా స్నో కూడా పడడం స్టార్ట్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్నోఫాల్ చూస్తామని, ఎందుకంటే మేము వెళ్ళింది ఏప్రిల్లో, అప్పుడు అసలు ఉండదని చెప్పారు. ఫస్ట్ స్నోఫాల్ చూడలేమని చెప్పి డిసప్పాయింట్ అయ్యాము. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ హ్యాపీ, అది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మేము మిగతా డే ఎలా స్పెండ్ చేసామో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.